ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే మన భారతదేశం మాత్రం ఇంకొక వైపు ఉంది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీ ఆన్ చేస్తే చాలు ఎక్కడో ఒకచోట యుద్ధం, బాంబుల మోత, లేదంటే ఆర్థిక మాంద్యం అంటూ జనాలను భయపెట్టే న్యూస్లే కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచ పటంలో ఇప్పుడు అందరి కళ్ళు ఒకే ఒక్క దేశం మీద ఉన్నాయి. అదే మన భారతదేశం. ఎందుకంటారా? 2025లో ఒక ఇన్సిడెంట్ జరగబోతుంది. ఇది ఏదో నామకే వాస్తే మీటింగ్ లాంటిది కాదు, అంతకన్నా కాదు. జస్ట్ ఫోటోలకు పోజులు ఇచ్చే ఈవెంట్ కాదు. ఇది ప్రపంచంలోనే 2 మాజీ సూపర్ పవర్స్ అని పిలువబడే భారత్, రష్యా కలవబోతున్న సందర్భం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరు చెబితేనే చాలా దేశాలకు వణుకు పుడుతుంది. అలాంటి పుతిన్ తన దేశం దాటి బయటకు రావడం అంటే మామూలు విషయం కాదు. పులి గుహలో ఉన్నంత వరకే సైలెంట్, బయటకు వచ్చిందంటే వేట మొదలైనట్టే అన్నట్టు పుతిన్ మాస్కో దాటి ఫ్లైట్ ఎక్కాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద స్కెచ్ వేసే ఉంటాడు. సాధారణంగా పుతిన్ చాలా అరుదుగా విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. అలాంటిది ప్రపంచ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉన్న టైంలో మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే తమ టూర్లు క్యాన్సిల్ చేసుకుంటున్న టైంలో ఆయన భారత్ వస్తున్నారంటే దాని వెనుక ఉన్న స్ట్రాటజీ మామూలుగా లేదు. ఇది పాశ్చాత్య మీడియాకి, అంటే వెస్ట్రన్ కంట్రీస్కి మింగుడు పడని విషయం. వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి అంటే నమ్మండి. ఢిల్లీలో క్లోజ్డ్ డోర్స్ వెనుక, అంటే 4 గోడల మధ్య ఏం జరగబోతుంది? మన సరిహద్దుల్లో ఎప్పుడు గొడవలు చేసే ఆ 2 దేశాలకు నిద్రలేని రాత్రులు మిగిల్చే డీల్స్ ఏంటి? డాలర్ డామినేషన్కి చెక్ పెట్టే ఆ పవర్ గేమ్ ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ మీటింగ్లో సైన్ చేయబోయే 6 సీక్రెట్ ఫైల్స్ గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. సో ఈ స్టోరీని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది జస్ట్ పాలిటిక్స్ కాదు, మన ఫ్యూచర్కి సంబంధించిన విషయం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. 2025లో జరగబోయే ఈ మోడీ పుతిన్ మీటింగ్ని దౌత్య ప్రపంచంలో ఒక బాహుబలి రేంజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక విజిట్ మాత్రమే కాదు, ఇది ఒక జియో పొలిటికల్ ఎర్త్క్వేక్. దీని ప్రకంపనలు వాషింగ్టన్ వైట్ హౌస్ నుంచి లండన్ వీధుల వరకు వినిపిస్తాయి. ఆసియాలో భారత్ ఇప్పుడు ఒక పవర్ హౌస్ అని, భారత్ సపోర్ట్ లేకుండా ప్రపంచంలో ఏ సమస్యను పరిష్కరించలేమని పుతిన్కి బాగా తెలుసు. అవసరానికి ఆదుకునేవాడే ఆపద్ బాంధవుడు అన్నట్టు రష్యాకి ఇప్పుడు భారత్ అవసరం చాలా ఉంది. అలాగే మనకు కూడా రష్యా సపోర్ట్ చాలా కీలకం. ఈ ఇద్దరు పాత మిత్రులు కలిసినప్పుడు డిస్కషన్ కేవలం టీ బాగుందా, కాఫీ బాగుందా అని ఉండదు. అక్కడ సీరియస్ బిజినెస్ నడుస్తుంది. అందులో మొదటిది అండ్ అత్యంత ముఖ్యమైనది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మీకు గుర్తుందా? 2018లో భారత్ ఈ సిస్టమ్ని రష్యా నుంచి కొంటున్నప్పుడు అమెరికా ఎంత రచ్చ చేసిందో. ఆంక్షలు విధిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని బెదిరించింది. కానీ కుక్కలు మురుగుతుంటాయి, ఏనుగు వెళ్తూనే ఉంటుంది అన్నట్టు భారత్ ఎవరిని పట్టించుకోకుండా డీల్ క్లోజ్ చేసింది. ఇప్పటికే ఆ 5 యూనిట్లలో 3 మన దగ్గరకు వచ్చేసాయి. బోర్డర్లో మోహరించేసాం కూడా. కానీ మిగిలిన వాటి డెలివరీ ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈ మీటింగ్లో కేవలం పాత డీల్ గురించే కాదు, కొత్తగా మరిన్ని యూనిట్లు ఆర్డర్ చేసే అవకాశం ఉంది. మన చుట్టుపక్కల ఉన్న చైనా, పాకిస్తాన్ల బిహేవియర్ చూస్తుంటే మన ఆకాశానికి ఒక ఇనప కంచె అవసరం ఎంతైనా ఉంది. S-400 అంటే మామూలు కాదు. గాలిలో ఎగిరే పిట్టను కూడా రేడార్లో పసిగట్టి క్షణాల్లో బూడిద చేయగలదు. దీని రేంజ్లోకి ఎనిమి ఫ్లైట్ వచ్చినా, మిసైల్ వచ్చినా అంతే సంగతులు. పుతిన్ రాకతో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఒక బూస్ట్ దొరుకుతుంది. మనం మన సెక్యూరిటీ కోసం ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదని ఈ డీల్ ద్వారా ప్రపంచానికి గట్టిగా చెప్పినట్టు అవుతుంది. ఇక రెండో డీల్ మనందరి జేబులకు, వంటింటి బడ్జెట్కి సంబంధించినది. అదే ఆయిల్ గేమ్. ధరలు మండిపోతున్నాయి బాబోయ్ అని మనం రోజు అనుకుంటూనే ఉంటాం. కానీ ఆలోచించండి, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నప్పుడు భారతదేశంలో మాత్రం సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోనే ఉంది. దీనికి కారణం రష్యా నుంచి మనకు దొరుకుతున్న చీప్ ఆయిల్. పాశ్చాత్య దేశాలు మనల్ని విమర్శించాయి, రష్యా దగ్గర ఆయిల్ ఎందుకు కొంటున్నారు అని క్లాస్ పీకాయి. కానీ మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు వాళ్ళకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. యూరోప్ వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ మనం కొనకూడదా? అత్తగారికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం అన్నట్టుంది వాళ్ళ వరస.
ఇప్పుడు పుతిన్ విజిట్తో ఈ ఆయిల్ డీల్ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుంది. లాంగ్ టర్మ్లో డిస్కౌంట్ రేట్కే ఆయిల్ సప్లై చేయడానికి అగ్రిమెంట్ జరగబోతుంది. దీనివల్ల మార్కెట్ రేట్ కంటే బ్యారెల్కి $20 నుంచి $30 తక్కువకే మనకు చమురు దొరుకుతుంది. దీనివల్ల మన దేశానికి మిగిలే వేల కోట్లు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా భారత్, రష్యా మధ్య ఈ ఆయిల్ నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్. మూడో ఫైల్ టేబుల్ మీదకు రాబోతుంది. ఇది మన సైనికుల చేతుల్లో ఉండే ఆయుధానికి సంబంధించింది. AK-203 రైఫిల్స్. ఇవి ప్రపంచంలోనే మోస్ట్ రిలయబుల్ గన్స్. బురదలో పడినా, మంచులో కూరుకుపోయినా ఇవి పనిచేస్తాయి. ఒకప్పుడు మనం ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూసేవాళ్ళం, కానీ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ మారింది. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించు అన్న సామెతలాగా రష్యా ఇప్పుడు మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఈ తుపాకులు ఇప్పుడు రష్యాలో కాదు, మన ఉత్తరప్రదేశ్లోని అమేథీ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. ఇది మేక్ ఇన్ భారతదేశానికి అతిపెద్ద సక్సెస్. అంతేకాదు, బ్రహ్మోస్ మిసైల్ గురించి మనకు తెలిసిందే. ఇది భారత్ రష్యా దోస్తానాకి ఒక సింబల్. దీని అప్గ్రేడెడ్ వర్షన్స్ కూడా చర్చలు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఆయుధాలు కొనుక్కునే స్టేజ్ నుంచి వేరే దేశాలకు అమ్మే స్టేజ్కి ఎదుగుతున్నాం. ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు మన దగ్గర బ్రహ్మోస్ కొంటున్నాయి అంటే మన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 4వది న్యూక్లియర్ పవర్. కరెంట్ లేకపోతే ఈ రోజుల్లో ఒక్క నిమిషం కూడా గడవదు. ఫ్యాక్టరీలైనా, ఆఫీసులైనా కరెంట్ మీదే నడుస్తాయి. మన ఎనర్జీ అవసరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని కుడంకులంలో ఇప్పటికే రష్యా సపోర్ట్తో న్యూక్లియర్ ప్లాంట్ నడుస్తుంది. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించడానికి, కొత్త యూనిట్లు స్టార్ట్ చేయడానికి ఒప్పందాలు జరగబోతున్నాయి. క్లీన్ ఎనర్జీ వైపు భారత్ వేస్తున్న అడుగుల్లో ఇది చాలా కీలకం. 2047 నాటికి మనం డెవలప్డ్ కంట్రీగా మారాలంటే మనకు ఇలాంటి పవర్ఫుల్ సోర్సెస్ చాలా అవసరం. రష్యా దగ్గర ఈ టెక్నాలజీలో వరల్డ్ క్లాస్ ఎక్స్పర్టైజ్ ఉంది. వాళ్ళ సపోర్ట్తో మన పవర్ ప్రాబ్లమ్స్కి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. 5వ డీల్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం కాంప్లికేటెడ్. అదే కరెన్సీ వార్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా డాలర్దే రాజ్యం. అమెరికాకి అంత పవర్ రావడానికి కారణం డాలర్. వాళ్ళకి ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళని డాలర్ వాడకుండా బ్యాన్ చేస్తారు. కానీ మోడీ గారు అండ్ పుతిన్ దీనికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదే రూపాయి రూబెల్ ట్రేడ్. అంటే నువ్వు నాకు వస్తువు ఇవ్వు, నేను నీకు రూపాయి ఇస్తా. లేదా నువ్వు నాకు ఆయిల్ ఇవ్వు, నేను నీకు మా దగ్గర దొరికే మందులు, సామాన్లు ఇస్తా అన్నట్టు డాలర్ని మధ్యలో నుంచి తీసేయడమే దీని ప్లాన్. ఇది కనుక సక్సెస్ అయితే అమెరికా ఆధిపత్యానికి పెద్ద దెబ్బ పడ్డట్టే. మన రూపాయి విలువ పెరుగుతుంది. మనం కేవలం ఆయిల్, వెపన్స్ కోసమే కాకుండా మన ఐటీ సర్వీసులు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ కూడా రష్యా మార్కెట్లోకి ఈజీగా వెళ్తాయి. ఇది ఆర్థిక స్వాతంత్రం కోసం చేస్తున్న యుద్ధం. చివరిగా 6వ డీల్. భూమి మీద నుంచి అంతరిక్షం వైపు స్పేస్ సెక్టర్. భారత్ చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్యాన్. మన వ్యోమగాములను స్పేస్లోకి పంపే మిషన్ ఇది. ఇందులో రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మాస్ మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నుంచి టెక్నికల్ సపోర్ట్ వరకు వాళ్ళు మనతో ఉన్నారు. ఫ్యూచర్లో యుద్ధాలు జరిగితే అవి భూమి మీద మాత్రమే కాదు, స్పేస్లో కూడా జరుగుతాయి. మన శాటిలైట్స్ని కాపాడుకోవడం, మన నావిగేషన్ సిస్టమ్స్ని స్ట్రాంగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మన నావిక్ సిస్టమ్ని రష్యా సిస్టమ్తో కనెక్ట్ చేయడం వల్ల మన క్షిపణుల గురి ఎప్పుడూ తప్పదు. 2 స్పేస్ సూపర్ పవర్స్ కలిస్తే ఆకాశమే హద్దు అన్నట్టుంటుంది మన గ్రోత్. మొత్తానికి చూస్తే భారత్ రష్యా బంధం ఈనాటిది కాదు. చరిత్రలో ఎప్పుడు కష్టం వచ్చినా రష్యా మనకు అండగా నిలబడింది. 1971 యుద్ధంలో అమెరికా తన నేవీని మన మీదకు పంపి బెదిరించాలని చూసినప్పుడు రష్యా తన సబ్మెరైన్లను పంపి మనకు రక్షణగా నిలిచింది. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని రష్యా ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంది. మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చినా, వెస్ట్రన్ మీడియా ఎన్ని పుకార్లు పుట్టించినా భారత్ తన పాత స్నేహితుడిని వదులుకోలేదు. అలాగని మనం అమెరికాతో గొడవ పెట్టుకున్నామా? లేదు. భారత్ ఇప్పుడు ఎవరి క్యాంప్లోనూ లేదు. భారతదేశానిదే ఒక సపరేట్ క్యాంప్. మన ప్రయోజనాలే మనకు ముఖ్యం. ఈ పుతిన్ విజిట్ ఆ విషయాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పబోతుంది. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు ఈ మీటింగ్ని చూసి కుళ్ళుకోవడం ఖాయం. కానీ మనం మాత్రం మన డెవలప్మెంట్ రూట్లో దూసుకుపోతున్నాం. మరి ఈ ఫ్రెండ్షిప్ భారతదేశాన్ని నెక్స్ట్ లెవెల్ సూపర్ పవర్గా మారుస్తుందా? ఈ డీల్స్ వల్ల సామాన్యుడికి నిజంగా లాభం జరుగుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.